5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఏఈ వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఏఈ కార్తిక్ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కాంట్రాక్ట్ బిల్లుల ఫైళ్లు క్లియరెన్స్ కోసం వర్ధన్నపేట మండలం కడారిగూడెంకు చెందిన మాజీ సర్పంచ్ సతీష్ను ఏఈ కార్తిక్ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో మాజీ సర్పంచ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏఈ కార్తిక్ మాజీ సర్పంచ్ నుంచి 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఏఈని అధికారులు విచారించి కేసు నమోదు చేశారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఇట్లా దొరికింది. మేము 3 సీజన్లు తెచ్చిండ్లు, ముందర పెట్టిండ్లు, మనని ముందట ఇక పట్టుకున్నారు. ఈ అందగాడే 5,000 రూపాయలకే కకృతిపడి ఈరోజు దొరికిపోయి ఇట్లా అవినీతి పరుడు ముద్ర వేయించుకుంటాయి. నీ ఇంట్లో ముఖం ఎట్లా చూపించుకుంటావు? నీ పిల్లలకి ఎట్లా ముఖం చూపించుకుంటావు? రేపు నీ పిల్లల్ని ఎట్లా సమాజంలో పెంచుతావు? ప్రభుత్వ అధికారం మీకు ఏం తక్కువ అవుతుందా? మీకు దునపోతులను మేపినట్టు మేపుతుంది ప్రభుత్వం మిమ్మలను. ఏం తక్కువ అవుతుంది మీకు? ఏఈ అంటే ఏం తక్కువ? 80-70 వేల జీతం ఉంటుంది. మళ్ళీ పైన ఈ కత్తెరలు ఉంటాయి. ఎవడు పోయినా ₹1 ఇవ్వండి పని చేయరు. సిగ్గా అనిపిస్తలేదు మీకు? సమాజంలో ఎట్లా తలెత్తుకొని తిరుగుతారా? ఏందట ఇల్లొల్లి? ఆ ఉప సర్పంచ్ 10 లక్షల వర్క్ చేసిండట కాంట్రాక్టు. 10 లక్షల రూపాయల బిల్లులు రావాలి. ఆ 10 లక్షల రూపాయల బిల్లులు రిలీజ్ చేయాలంటే ఈయనకు 5,000 రూపాయలు లంచం కావాలి. మళ్ళీ అడిగిందో ₹1,00,000 2 లక్షలు కాదు, 5,000 రూపాయలే అడిగిండు. నీకే వస్తాయా 70-80 వేల రూపాయలు? నీకే వస్తాయా జీతం? 5,000 కాడ ఆగమైపోతుంది. ఈరోజు వర్ధన్నపేటలో కావచ్చు, వరంగల్ జిల్లాలో కావచ్చు, అవినీతి చేప అని మంచిగా నీకు హెడ్డింగ్లు పెట్టి రాసే. ఇంత గుణం లేకపోయా, ఇంత సిగ్గు లేకపోయా. నిన్ను మీ పెళ్ళాలే దన్నాలే, మీ ఇంట్లో మీ పెళ్ళాలు దన్నాలే, మీ తల్లిదండ్రులు దన్నాలే, మీ పిల్లలు దన్నాలే. అరే నీ అసంటోడు చేయబట్టి మా పరువు పోతాంద్రా, వాని దగ్గర చేయి జాపితివి బిచ్చగాని లెక్క అని తనుతో మీరు సెట్ అవుతారు. అప్పుడు కానీ ఈ అవినీతి తగ్గుతుంది. అరే ప్రతి పనికి పైసలే.